ప్రామాణిక గ్రంథాలలో ప్రతి గ్రంథం ఇలాగనే మరి తెలియపరుస్తూ ఉంది. ఇది ఎరగని కొద్దిమంది బాబాలు, స్వామీజీలు మరి మార్గం తప్పి నిజదేవుణ్ణి, నిజరక్షకుణ్ణి గుర్తించక, గుర్తుపట్టక కొన్ని క్రియలు, కొన్ని మంచి కార్యాల వల్ల దేవుణ్ణి సంతోషపెడుతున్నాం, దేవుణ్ణి శాంతిపరుస్తున్నాం అని మానవుడు భ్రమలోనే బ్రతుకుతూ ఉన్నాడు. ఇదే రీతిగా కొద్దిగా మనం పరిశీలిస్తే ఈ చిన్నజీరి స్వామి అయిన తర్వాత ఈ రాధా మనోహర్ దాసు, ఇతనికి గ్రంథాల్లో ఎక్కడ ఏమి రాయబడినవి కూడా మరి తెలియదు. ఇతన్ని పక్కన ఉంచితే చిన్నజీరి స్వామి, ఈయన కూడా గమనించినట్లయితే సమాజంలో మరి సమాజానికి సృష్టికర్త గురించి తెలియజేయాల్సిన ధర్మం ఇలాంటి పెద్దవాళ్ళ మీద ఉంది. కానీ వీరేం చేస్తున్నారు? సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడుతూ ఉన్నారు. నిజదేవుడైన సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడుతూ ఉన్నారు అని చెప్పాలి. కొద్దిగా ఆలోచించండి, గుర్తించండి. మానవ జాతి అంతటిని పరిశీలిస్తే మనకి ముందున్న పూర్వీకులందరూ కూడా వారు కొన్ని పుణ్యకార్యాలు, కొన్ని హోమాలు, యజ్ఞాలు, ఎన్నో రకాలైన పూజలు జరిగించి ఈరోజు ఈ పూజల వల్ల, పుణ్యకార్యాల వల్ల దేవుణ్ణి శాంతిపరుస్తున్నాము అని భ్రమలో బ్రతుకుతూ ఉన్న చిన్నజీరి స్వామి. చిన్నజీరి స్వామి సభ్య సమాజానికి ఏమి నేర్పిస్తున్నాడో, అసలుకి చిన్నజీరి స్వామికి నేను పలుకుతున్న మంత్రం గురించి కూడా తెలియదనే చెప్పాలి. చూడండి, దీనికంటే ముందు అసలు సృష్టికర్త ఏమై ఉన్నాడు, సృష్టికర్త ఏం చేయబోతున్నాడు, మానవ జాతి అంతటి కోసం సృష్టికర్త అసలుకి ఈ లోకానికి వస్తున్నాడా, మానవ జాతి అంతటి కోసము సృష్టికర్తే బలిగా మార్చబడుతున్నాడా అనే ఆ విధానాన్ని పరిశీలిస్తే మనం ఇస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము అలాంటి పుణ్య కార్యాలు, యజ్ఞాలు, హోమాలు సేకరించి సృష్టికర్త శాంతి పడని ఖరాఖండిగా ప్రతి గ్రంథంలో ఉన్న సత్యం. ఈ సత్యమును వెరగక ఎవరైతే ఈ చిన్నజీరి స్వామి, బాబాలు, స్వామీజీలు ఉన్నారో వీరందరూ మార్గం తప్పి ఏయో ఇస్తే దేవుడు శాంతి పడతాడు అని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ నిజంగా మనం ఇస్తున్న వాటిని తీసుకొని సృష్టికర్త మనల్ని కాపాడుతాడా, రక్షిస్తాడా అని కొంచెం పరిశీలిస్తే అలాగ దేవుడు శాంతి పడడు, దేవుడు మౌనంగా ఉండడు. ఎందుకంటే మనం ఇస్తుంది లంచమే కదా. ఒక నిజాయితీ కలిగిన పోలీసు ఆఫీసర్ని తీసుకుంటే, పోలీసు ఆఫీసరు ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే లంచం తీసుకుంటాడా? లంచం తీసుకొని ఒక తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెడతాడా? ఒక నిజాయితీ కలిగిన పోలీసు ఆఫీసర్ ఏమండి? కానీ మనిషి